హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రాజశేఖర్. నేను మీ అందరికీ ఇవాళ ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? డబ్బు. ఈ డబ్బు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆయుధం, ఇంధనం. దీని గురించి ఒక చిన్న మాట చెప్పాలని ఉంది. అది మీ అందరికీ చెప్పాలని ఆశతో నేను ఇవాళ మాట్లాడుతున్నాను. అదేంటంటే, డబ్బు సంపాదించడానికి స్కిల్ అవసరం. ఆ సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవడానికి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ కూడా అంతే అవసరం. ఆ నిలబెట్టుకున్న డబ్బుని రెట్టింపు చేయడానికి మనీని పెంపొందించుకునే కళ కూడా ఎంతో అవసరం. ఇలా మనీ గురించి మీరెప్పుడూ కూడా దాన్ని ద్వేషించకూడదు అనేది చెప్పాలనేది నా చిన్న ప్రయత్నం. అలాగే మనీ డబ్బు మీద అంటే ఆర్థికమైన సంబంధాల పట్ల అవగాహన ఉన్నవారు ఖచ్చితంగా వారి జీవితంలో ఒక 5 రకాల సంపదలతో తొలతూగుతూ ఉంటారు. అవి ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 ఆర్థిక సంపద అంటే డబ్బుని సంపాదించడం. పాయింట్ నెంబర్ 2 కాల సంపద. ఎప్పుడైతే డబ్బును సంపాదించడంలో మనం కరెక్ట్గా ఉంటామో టైం కూడా నీ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే నువ్వు వెచ్చించే నీ జీవితకాలం టైం కూడా నువ్వు సంబంధించిన నీకు ఇష్టమైన ప్రొవిజన్లో కూడా నువ్వు కొనసాగే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 3 అనుబంధ సంపద. అందులో హ్యూమన్ రిలేషన్స్ని చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆర్థిక సంబంధం మెరుగ్గా ఉంటామో కాల సంపద అంటే టైం రిలేషన్స్ ఇవన్నీ కూడా కాపాడుకోవడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 3 ఆరోగ్య సంపద. ఖచ్చితంగా డబ్బు అనేది లేకపోతే ఒక మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం అనేది కూడా ఈ రోజుల్లో చాలా కష్టం. ఎప్పుడైతే డబ్బు ఉంటుందో దానికి తగ్గ డైట్, దానికి తగ్గ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా సరైన సమయంలో సరైన టైంలో మన బాడీకి ఇచ్చే ఆ యొక్క పదార్థాలు కూడా చాలా మంచి పోషకాలు కలిగిన పదార్థాలు మన బాడీకి అందించగలుగుతాం. నెక్స్ట్ ఆనంద సంపద. డబ్బున్నప్పుడు ఇంకా హ్యాపీగా మనం ఏ టెన్షన్స్ వీలైనంత వరకు ప్రెజర్స్ అనేవి కూడా చాలా తగ్గుముఖం పడతాయి. ఆ ఆర్థికపరమైన సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఓకేనా? దయచేసి డబ్బు పట్ల ఎవరు ద్వేషభావనతో ఉండకూడదు అనేది నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మనీ అనేది సంపాదించడంలో మనం ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఈ 5 సంపదలతో తొలతూగుతూ ఉంటామనేది చెప్పడమే నా ఉద్దేశం. అందులో ఒకసారి రివ్యూ చేసుకుంటే ఆర్థిక సంపద, కాల సంపద, అనుబంధ సంపద, ఆరోగ్య సంపద, 5వది హ్యాపీనెస్. ఇవన్నీ కూడా సరి సమానంగా తొలతూగుతూ ఉంటారు. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ రాజశేఖర్ భూపతి. థ్యాంక్ యూ.